తెలుగు రాష్ట్రాలపైన చలి పంచ విసురుతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల సింగిల్ డిజిట్కే టెంపరేచర్ పరిమితం అవుతుంది. తెలంగాణలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణ కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలో చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. మరో 3 రోజులు అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెప్పారు. శీతల గాలులు పొగమంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రధానంగా మన్యం జిల్లాలో గజగజ వణికిపోతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గినేధర్లో రికార్డు స్థాయిలో కనిష్టంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతోంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణ వైపునకు వీస్తున్న కారణంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ కన్నా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీల లోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది. రాష్ట్రంలో ఉన్న 32 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.